ప్రపంచ దేశాలను చుట్టేస్తూ తనదైన శైలిలో వ్లాగ్స్ చేసే యూట్యూబర్ అన్వేష్ అలియాస్ నా అన్వేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. నిన్నటి వరకు తన ప్రయాణ విశేషాలతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్న అన్వేష్ ఒక్కసారిగా వివాదాస్పద వ్యాఖ్యలతో తన ప్రతిష్టను దిగజార్చుకున్నాడు. కేవలం సాధారణ విమర్శలే కాకుండా హిందూ ధర్మం, దేవుళ్ళు మరియు గౌరవనీయ వ్యక్తులపై ఆయన చేసిన పచ్చి బూతుల వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దావాగ్నిలా మండుతున్నాయి. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ఈ యూట్యూబర్ పై నెటిజన్లు భారీ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సినీ హీరో శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది శివాజీకి సపోర్ట్గా నిలిచారు. ఆయన మహిళా కమిషన్ ముందు హాజరు కావడం, సారీ చెప్పడం జరిగిపోయినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. అయితే ఇదే అంశంపై స్పందించిన అన్వేష్ శివాజీని విమర్శించే క్రమంలో హద్దులు దాటాడు. శివాజీనే కాదు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును టార్గెట్ చేస్తూ పరుష పదజాలంతో రెచ్చిపోవడంతో వివాదం మరింత ముదిరింది. అన్వేష్ విమర్శలు కేవలం వ్యక్తులతోనే ఆగలేదు. తన వీడియోల్లో సీతాదేవి, ద్రౌపది వంటి పురాణ పాత్రలను, హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ప్రాచీన ధర్మాన్ని, సంప్రదాయాలను తక్కువ చేసి చూపుతూ అసభ్య పదజాలంతో వీడియోలు చేయడంపై విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు తీవ్రంగా స్పందించాయి. కేవలం వ్యూస్ కోసమో లేదా తన వ్యక్తిగత పంతం కోసమో కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీయడం క్షమించరాని నేరమని ప్రజలు మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో అతనిపై వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగిపోయింది. అన్వేష్ చేసిన వీడియోలపై నిరసనగా లక్షలాది మంది ఆయన్ను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అన్ఫాలో చేస్తున్నారు. ఒకే ఒక్క రోజులో ఆయన ఇన్స్టా ఫాలోవర్స్ 1.8 మిలియన్ల నుండి 1.6 మిలియన్లకు పడిపోయారు. ఫాలోవర్లు తగ్గడమే కాదు, ఆయన అకౌంట్పై పెద్ద ఎత్తున రిపోర్ట్లు కొడుతున్నారు. పరిస్థితి విషమించడంతో అన్వేష్ సారీ చెబుతూ మరో వీడియో పోస్ట్ చేసినప్పటికీ నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు సారీ చెబితే సరిపోతుందా అంటూ నిలదీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ వ్యతిరేకత అన్వేష్ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నాడు. విదేశాల్లో ఉండి ఏమైనా మాట్లాడొచ్చు అనే ధీమాతోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని నెటిజన్లు భావిస్తున్నారు. అందుకే తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని, ఇంటర్పోల్ సహాయంతోనైనా భారత్కు రప్పించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఒకవైపు మహిళా కమిషన్ శివాజీని ప్రశ్నించినప్పుడు అంతకంటే దారుణంగా మాట్లాడిన అన్వేష్పై సుమోటోగా కేసులు ఎందుకు నమోదు చేయరని బాధితులు ప్రశ్నిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ సంస్థ అన్వేష్ వీడియోలపై స్పందించి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు చట్టబద్ధమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మహిళల వస్త్రధారణపై కామెంట్స్ చేసిన శివాజీని మహిళా కమిషన్ పిలిపించి ప్రశ్నించిందని, అదేవిధంగా అన్వేష్ చేసిన వ్యాఖ్యలను కూడా సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతన్ని ఇండియాకు రప్పించి కేసులు నమోదు చేయాలని, పాస్పోర్ట్ సీజ్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అతని యూట్యూబ్ ఛానల్ను కూడా రిపోర్ట్ చేసి మూసివేయించాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. అమ్మాయిలు అలా బట్టలు వేసుకుంటే తాను కూడా ఆనందిస్తానని వ్యాఖ్యానించిన అన్వేష్కు గరికపాటి వంటి ప్రవచనకర్తల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. విదేశాల్లో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తప్పించుకోవడం కుదరదని, అవసరమైతే ఇంటర్పోల్ సహాయం తీసుకుని అయినా అతన్ని పట్టుకోవాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ వివాదం సోషల్ మీడియా ప్రభావం, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం, అభిప్రాయ స్వేచ్ఛకు ఉన్న హద్దులు వంటి అంశాలపై మరోసారి చర్చకు తెరలేపింది. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు మాటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని అన్వేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ వివాదం ఏటు దారితీస్తుందో, నిజంగా చట్టపరమైన చర్యలు ఉంటాయా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సారీ చెప్తే సరిపోతుందా అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. ఇది కేవలం ఒక యూట్యూబర్ వివాదం మాత్రమే కాదు, సోషల్ మీడియా బాధ్యత, మాటల ప్రభావం, సమాజంపై వాటి ప్రభావం గురించి సాగుతున్న పెద్ద చర్చగా ఈ అంశం మారింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను, విశ్వాసాలను అవమానించే హక్కు ఎవరికీ లేదు. అన్వేష్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియా